విశాలైపోవాలి. అందరికీ నమస్కారం. బేడబుడగ జంగం హక్కుల పోరాట సమితి నుంచి ఈరోజు కూడా కర్నూలు జిల్లాలో కూడా నంద్యాల కర్నూలు జిల్లాకు సంబంధించినటువంటి బేడబుడగ జంగాలకు సంబంధించినటువంటి నివేదికను ఈరోజు మన కమిషనర్ గారికి అందజేయడం జరిగింది. ఏదైతే బేడబుడగ జంగం కమ్యూనిటీ 16 సంవత్సరాలుగా ఏ లబ్ధి పొందకుండా ఎస్సీలో ఉన్నటువంటి మమ్మల్ని సస్పెండ్లో పెట్టి అనగారికంగా అనగదొక్కుతున్నటువంటి విషయాలకు సంబంధించి, తర్వాత వర్గీకరణ అంశాలలో జరుగుతున్నటువంటి దాంట్లో ఏ గ్రూపులో మమ్మల్ని పెట్టాలని బేడబుడగ జంగం సంబంధించినట్టు మా యొక్క ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి బేడబుడగ జంగం సంబంధించినటువంటి అందరినీ కూడా ఏ వర్గీకరణలో ఏ గ్రూపులో మమ్మల్ని పొందుపరిచి, అదే కాకుండా 16 సంవత్సరాలుగా మేము వెనకబడిపోవడంతో పాటు సర్టిఫికేట్ పొందకుండా ఉన్నందుకు వలన ఏ గ్రూపులు పెట్టి మమ్మల్ని ముందుకు తీసుకురావాలని చెప్పి తెలియజేయడం జరిగింది. దాంట్లో భాగంగానే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం ప్రకారంగా 59 కులాలకు సబ్న్యాయం జరగాలని ఉంది. కానీ దీంట్లో 2 కులాలు మాత్రమే ముందుండి అన్ని లబ్ధులు పొందుతున్నాయి. కాబట్టి అది కాకుండా 57 కులాలకు న్యాయం చేస్తూ ప్రత్యేకంగా బేడబుడగ జంగం మీద దృష్టి పెట్టాలని చెప్పి రిప్రజెంటేషన్ రాయడం జరిగింది. ఎందుకంటే ఎస్సీలుగా మేము రాజ్యాంగం ప్రకారంగా ఉండి మేము 1976 108 జీవో ప్రకారంగా మొదలుకుంటే 2008 వరకు ఎస్సీ సర్టిఫికేట్ మేము లబ్ధి పొందుతున్నటువంటి మాకు ఇక్కడ ఎక్కడ చెల్లకుండా మమ్మల్ని చేసి ఇక్కడ మాకు వచ్చే లబ్ధిని కూడా వాళ్ళు పొందుతున్నారు. కాబట్టి దాని మీదనే మేము ఖచ్చితంగా ఈ 16 సంవత్సరాల్లో ఎనికిపోయినటువంటి ఏదైతే ఉన్నాయో అవి మాకు వర్తింప చేస్తూ ఏ గ్రూప్లో పొందుపరిచి మాకు న్యాయం చేయాలని చెప్పి కోరడం జరిగిందని అందరికీ తెలియజేస్తాం. బేడబుడగ జంగాల హక్కుల పోరాట సమితి నిలవర్తి మధు గారి నాయకత్వం.